ఇప్పుడు మనం యాక్టివిటీ బేస్ చూసుకుందామండి ఒకసారి. 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అండి, బ్లాజమ్స్ టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 26-27లో ఉందండి ఇది. అయితే దాంట్లో అక్కడ మనకి యాడ్జెక్టివ్స్, వాట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్, తర్వాత యాడ్జెక్టివ్లో ఉండేటువంటి డిగ్రీస్లో ఉన్నటువంటి 3 డిగ్రీస్, వాటి యొక్క డెఫినేషన్స్, వాటిలో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్, పిక్చర్స్తో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్, అవి ఎలా మారినాయి అనేది మొత్తం కూడా ఇచ్చాడు. అది మీకు ఆల్రెడీ మనకి ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో మొత్తం కూడా తెలిసిందే, అయినప్పటికీ కూడా ఒకసారి యాక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్? యాడ్జెక్టివ్ అంటే ఏమిటి? డిస్క్రైబ్స్ ఏ నౌన్. ఇట్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. యాడ్జెక్టివ్ అనేది ఒక నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది, అది ఒక క్వాలిఫై చేస్తుంది, తర్వాత దాన్ని మోడిఫై చేస్తుంది. ఒక నౌన్ని మోడిఫై చేసి చేంజ్ చేసి దాన్ని యాడ్జెక్టివ్ రూపంలో చెప్తుంది అనమాట. అయితే అదే కాకుండా ఇది చేసే పని ఏంటంటే ఇది కంపేర్స్ ద డిగ్రీస్ అనమాట. అక్కడ ఒక పాయింట్ ఉంది, ఇట్ ఆల్సో కంపేర్స్ దెమ్ ఇన్ డిగ్రీస్. వాటిని డిగ్రీస్లోకి కంపేర్ చేస్తుంది. సో మనకి ఏమేమి ఉన్నాయండి అంటే 3 డిగ్రీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్ డిగ్రీ అండి, రెండోది వచ్చేసి కంపారిటివ్ డిగ్రీ, థర్డ్ వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, ఒక పర్టికులర్ లేదా ఒక ఇండివిజువల్ పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ తెలియజేసేదే పాజిటివ్ డిగ్రీ అనమాట. తర్వాత కంపారిటివ్ డిగ్రీ. సో కంపారిటివ్ డిగ్రీ అంటే అది ఒక 2 వస్తువుల గురించి, 2 జంతువుల గురించి, 2 మనుషుల గురించి, ఏదైనా ఇద్దరి గురించి ఒక దానిని ఇంకో దానితో కంపేర్ చేయడమే కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ ఉందండి డెఫినేషన్, కంపేర్స్ విత్ వన్ విత్ ది అదర్. థర్డ్ వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీ అండి. సో సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటంటే కంపేర్స్ విత్ వన్ విత్ హోల్ గ్రూప్. కంపేర్స్ విత్ వన్ విత్ ది హోల్ గ్రూప్. యాజ్ వి ఆల్రెడీ నో, మనందరికీ తెలుసు, సూపర్లేటివ్ డిగ్రీ అనేది 2 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాటితో కనుక కంపేర్ చేస్తే, లేకపోతే వాటి యొక్క హోల్ గ్రూప్ని కానీ, లేకపోతే ఆ యొక్క హోల్ క్లాస్ని కానీ మనం కంపేర్ చేస్తే కనుక దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. సో దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటారండి. సో ఇక్కడతో మనకి ఆ యొక్క డెఫినేషన్స్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి కొన్ని వర్డ్స్ ఉన్నాయండి టెక్స్ట్ బుక్లో. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ వర్డ్స్తో పాటు కొన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయి అనమాట. చూడండి, హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్, హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్, అండ్ గుడ్, బెటర్, బెస్ట్, యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్, యంగ్, యంగర్, యంగెస్ట్, స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్, హాట్, హాటర్, హాటెస్ట్. ఇవి అదర్ డిగ్రీస్లోకి ఎలా మారినాయో మీకు ఆల్రెడీ తెలుసు, అయినప్పటికీ కూడా నేను ఒకసారి చెప్తాను. ఏదైనా ఒక వర్డ్ వై అనేటువంటి ఒక లెటర్తో కనుక ఎండ్ అయితే ఆ వై అనేటువంటి లెటర్ని స్టాప్ చేసి ఒమిట్ చేసి దాని ప్లేస్లో ఐ అనేటువంటి పెట్టి ఈఆర్, ఈఎస్టీ అనేటువంటి దాని యొక్క డిగ్రీస్లో పెట్టాలి. అలాగే గుడ్ అనేది ఒక ఇర్రెగ్యులర్ యాడ్జెక్టివ్ అండి, అది బెటర్, బెస్ట్గా మారిపోతుంది. తర్వాత యూస్ఫుల్ అనేది మోర్ దాన్ 1 సిలబుల్. ఏదైతే సరే మోర్ దాన్ 1 సిలబుల్తో కనుకుంటే దాన్ని మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్ అనేది యూస్ చేస్తాము. తర్వాత YOUNG, యంగ్, దీనికి యంగర్, యంగెస్ట్, ఈఆర్, ఈఎస్టీ యాజ్ యూజువల్గా యాడ్ అయిపోతుంది. అలాగే స్వీట్కి స్వీటర్, స్వీటెస్ట్ దానికి అలా యాడ్ అయిపోతుంది. తర్వాత ఆ హార్ట్లో ఓ అనేటువంటిది ఓవెలు, టీ అనేటువంటిది కాన్సనెంట్. ఏదైనా సరే ఒక వర్డ్ ఓ అండ్ టీ అంటే ఓవెల్ అండ్ కాన్సనెంట్తో కనుక ఎండ్ అయితే అప్పుడు ఏమవుతుంది, చివరి ఉన్నటువంటి కాన్సనెంట్ అనేది డబల్ వచ్చి ఈఆర్, డబల్ వచ్చి ఈఎస్టీగా మారుతుంది అనమాట. ఇది మనకి తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి, రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. మై హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్స్. మై హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్స్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటేనండి, మై హౌస్ నా ఇల్లు, యువర్స్ అంటే నీ హౌస్, అంటే నీ హౌస్ని నా హౌస్ని కంపేర్ చేశాడు. కాబట్టి రెండిటి గురించి ఒకదాన్ని ఇంకో దాన్ని, ఆ రెండిటికి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్గా చెప్తే, కంపారిజన్ కనుక చెప్తే కనుక అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటండి, యాడ్జెక్టివ్ యొక్క థర్డ్ ఫాము ఇయర్ అండి, ఈఆర్ ప్లస్ డాన్ అనేటువంటి వర్డ్ అక్కడ అలా ఉంది, మనం గమనించాము. తర్వాత రెండేది చూడండి, ద పసిఫిక్ ఓషన్ ఈజ్ డీపర్ దాన్ ది ఆర్కిటిక్ ఓషన్. వన్స్ అగైన్ ఐ రిపీట్, ద పసిఫిక్ ఓషన్ ఈజ్ డీపర్ దాన్ ది ఆర్కిటిక్ ఓషన్. హియర్ 2 ఓషన్స్ ఆర్ కంపేర్డ్. ఇక్కడ 2 ఓషన్స్ని కంపేర్ చేశారు. ఒకటి వచ్చేసి పసిఫిక్ ఓషను,
ఇంకోటి వచ్చేసి ఆర్కిటిక్ ఓషన్. ఈ రెండింటి మధ్యన కంపారిజన్ అనేది చెప్పారు. సో చెప్పినప్పుడు అక్కడ యూజ్ చేసేటువంటి డిస్క్రైబ్ చేసేటువంటి యాడ్జెక్టివ్ అనేది డీప్ అండి, లోతు, బాగా లోతుగా ఉందంట. అందుకే డీప్, డీపర్, డీపెస్ట్ లో మనకు 2వ డిగ్రీ వచ్చేసి డీపర్ అండి, డీపర్ ని యూజ్ చేసాము. అండ్ మీ ఆల్రెడీ మనకు తెలిసిందే, ఒక దాన్ని కంపేర్ చేస్తున్నప్పుడు మనకి క్లూ వర్డ్ అనేది దాన్ అనేటువంటిది యూజ్ చేయాలి, కాబట్టి డీపర్ దాన్ అనేది యూజ్ చేసాము. ఇప్పుడు మనం థర్డ్ దానికి వద్దామండి. ద ఎర్త్ ఈజ్ లార్జర్ దాన్ ద మూన్. ఇంకోసారి అండి, ద ఎర్త్ ఈజ్ లార్జర్ దాన్ ద మూన్. ఎర్త్ ని మూన్ ని రెండింటిని కంపేర్ చేశారు. కంపేర్ చేసినప్పుడు ఏది పెద్దగా ఉందంట? ఎర్త్ అనేది పెద్దగా ఉందన్నమాట. దేనికన్నా పెద్దగా ఉంది? మూన్ కన్నా పెద్దగా ఉంది. కాబట్టి అక్కడ మనం కంపారిటివ్ డిగ్రీ అయినటువంటి లార్జర్ అనేటువంటిది వర్డ్ యూజ్ చేసాం. దాంతోపాటు క్లూ వర్డ్ అనేది దాన్ అనేది యూజ్ చేసాం అనమాట. ఇక్కడ దాకా అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ చూడండి. ద జూపిటర్ ఈజ్ ది బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఇక్కడ ఎవరితో కంపేర్ చేశాడండి? జూపిటర్ అనేది సోలార్ సిస్టమ్ తో కంపేర్ చేశాడు. అంటే సోలార్ సిస్టమ్ లో మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయండి? 8 ప్లానెట్స్ ఉన్నాయండి. తెలుసు కదా మీకు, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్టూన్, ప్లూటో కాదండి. కాబట్టి 8 ప్లానెట్స్ ఉన్నాయి. అంటే అక్కడ హోల్ సోలార్ సిస్టమ్, హోల్ ఫ్యామిలీ, సోలార్ సిస్టమ్ ఫ్యామిలీ లేదంటే హోల్ క్లాస్ ని జూపిటర్ అనేటువంటి ఒక దాంతో కంపేర్ చేశాడు. కాబట్టి ఇలా కంపారిజన్ అనేది ఒక దానిని ఇంకో దానితో కాకుండా ఇంకో హోల్ క్లాస్ ని హోల్ ఫ్యామిలీతో కనుక కంపేర్ చేస్తేనండి అది సూపర్లేటివ్ డిగ్రీ అంటున్నామండి. కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీలో మనకి ఒక ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. అదే క్లూ వర్డ్ అండి. దాన్ని ఏమంటామంటే టీహెచ్ఈ ద అంటామండి. కాబట్టి ద బిగ్గెస్ట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసాం. మీకు అర్థమైందండి. నెక్స్ట్ వచ్చేసి షీలా అండి. షీలా అనేటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి 6th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయి చాలా స్మార్ట్గా ఉంది, అంతే కదండి, చాలా స్మార్ట్గా ఉంది. అయితే అమ్మాయి ఎవరితో కంపేర్ చేశాడండి? వేరే ఎవరి అమ్మాయితోనూ కంపేర్ చేయలేదండి. వాళ్ళ క్లాస్లో ఉన్నటువంటి అందరు అమ్మాయిలతో కంపేర్ చేశారు. అంటే క్లాస్లో ఒక 30 నుంచి 40 మెంబర్స్ వరకు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ హోల్ క్లాసు, వాళ్ళ హోల్ గ్రూప్ మొత్తం, ఆ గర్ల్స్ గ్రూప్ మొత్తాన్ని లేదంటే ఆ క్లాస్ మొత్తాన్ని కంపేర్ చేశాడు. దాంట్లో షీలా అనేటువంటిది ఒకటే ఒక అమ్మాయి. కాబట్టి దాన్ని మనం సూపర్లేటివ్ డిగ్రీలో స్మార్ట్, స్మార్టర్, స్మార్టెస్ట్ అయినటువంటి స్మార్టెస్ట్ అనేటువంటి వర్డ్ని దా అనేటువంటి ఆర్టికల్తో మనం యూజ్ చేసామండి. కాబట్టి ది స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్. తర్వాత వచ్చేసండి మౌంట్ ఎవరెస్ట్ అండి. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ది వరల్డ్. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ది వరల్డ్. ఇక్కడ మనకి వరల్డ్ అంటే ప్రపంచంలో ఎన్నో మౌంటైన్స్ ఉన్నాయి, అంటే ఎన్నో పర్వతాలు ఉన్నాయి. సో పర్వత శిఖరాలు ఉన్నాయి. సో వాటిలో మౌంట్ ఎవరెస్ట్ అనేది ఒక హైయెస్ట్ మౌంటైన్ రేంజ్గా మనకి తెలిసింది. ఓకేనా. సో అదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి హోల్ గ్రూప్లో ఉన్నటువంటి ఆ మౌంటైన్స్ అన్నింటినీ కూడా కంపేర్ చేశాడు. కాబట్టి దాన్ని మనము సూపర్లేటివ్ డిగ్రీలో రాస్తాం. సో సూపర్లేటివ్ డిగ్రీలో రాసేటప్పుడు 3rd డిగ్రీతో పాటు టీహెచ్ఈ ద అనేది యూజ్ చేస్తాం కాబట్టి చేసాం. ఇప్పుడు నౌ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ది సూటబుల్ యాడ్జెక్టివ్స్. చూడండి ఇంకోసారి. నౌ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ది సూటబుల్ యాడ్జెక్టివ్స్. ఇక్కడ ఉన్నటువంటి 5 బిట్స్కి సూటబుల్గా ఉన్నటువంటి యాడ్జెక్టివ్ని యూజ్ చేయమన్నాడు. ఆ ఉన్నటువంటి వర్డ్స్ ఒకసారి కనుక మనం చూస్తే ప్రెటీ, టాల్, బిగ్, హెవీ, లార్జ్ అండి. వీటిని ఫస్ట్ మనం డిగ్రీస్లోకి రాసుకుందామండి. చూడండి, ప్రెటీ అండి. ప్రెటీలో వై అనేటువంటి వర్డ్ ఉందన్నమాట. ఏదైనా ఒక వర్డ్ వై అనేటువంటి లెటర్తో ఎండ్ అయితే కనుక దాన్ని మనం ఎలా మార్చాలి? ఐగా పెట్టి, PRETTI ఐగా పెట్టి, మరి దీనికి ER, అలాగే PRETTIEST ప్రెటీయెస్ట్గా రాసుకున్నాము. ఓకేనా, మీకు తెలిసిందే. తర్వాత టాల్ అండి. టాల్లో టాలరు, టాలెస్ట్ చక్కగా ఇలా రాసేసుకున్నాము. ఓకేనా, రాసేసుకోండి ఒకసారి. బిగ్, బిగ్గరు, బిగ్గెస్ట్. ఓకేనా, బిగ్, బిగ్గరు, బిగ్గెస్ట్. అలాగే హెవీ ఉందండి. హెవీలో వై ఉందండి, వై తీసేయాలి. HEVIER అండి, హెవియరు. HEVIEST హెవియెస్ట్. ఇక్కడ బిగ్గెస్ట్ మీరు రాసుకోండి. లార్జ్, లార్జర్, లార్జెస్ట్. ప్లేస్ లేదండి, అందుకని మీరు ట్రై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎలా అంటే చూడండి, ఫస్ట్ బిట్ వచ్చేసి భీమా, భామా అండి. భామా ఈజ్ డాష్ రాధ. భామ అనేటువంటి ఒక అమ్మాయి, రాధ అనేటువంటి అమ్మాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి పర్సన్స్? 2 పర్సన్స్ ఉన్నారండి. ఒకళ్ళు వచ్చేసి భామ, ఇంకోటి వచ్చేసి రాధ అనమాట. ఓకేనా. వాళ్ళ మధ్యన ఏ వర్డ్ అనేది డిస్క్రైబ్ చేయబడుతుంది? ప్రెటీ అనేటువంటి వర్డ్ని డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి ఇద్దరు ఆడపిల్లల మధ్యన ఉన్నటువంటి ప్రెటీ అనేటువంటి వర్డ్ని డిస్క్రైబ్ చేసినప్పుడు మనం ఏ డిగ్రీలో రాయాలి? ఆన్సర్ అండి కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీకి
వర్డ్ ఏంటండి ప్రెటీకి ప్రెట్టియర్, కాబట్టి దాంతో పాటు మనం ఏం రాయాలి, దాన్ అనేటువంటి క్లూ వర్డ్ కూడా రాయాలి. సో భామ ఈజ్ ప్రెట్టియర్ దాన్ రాధ. ఇప్పుడు నెక్స్ట్ బిట్లోకి వెళ్దామండి. హరీష్ గురించి చెప్తున్నాం మనం. ఇప్పుడు హరీష్ని ఎవరితో అయినా పోలుస్తున్నామో లేదో చూద్దాం. హరీష్ ఈజ్ డాష్ బాయ్ ఇన్ ద క్లాస్. హరీష్ ఈజ్ డాష్ బాయ్ ఇన్ ద క్లాస్. హరీష్ అనేటువంటి ఒక బాయ్ తన క్లాస్ మొత్తంలో కూడా ఎలాంటి వాడంట, టాల్ అనేటువంటి ఒక యాడ్జెక్టివ్తో డిస్క్రైబ్ చేశాడు. కాబట్టి క్లాస్ మొత్తాన్ని కలిపి ఒక అబ్బాయితో కనుక మనం కంపేర్ చేస్తే కనుక దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. సో టాల్కి సూపర్లేటివ్ డిగ్రీ వచ్చేసి టాలెస్ట్ అండి. సో టాలెస్ట్కి మనకు రాయాల్సినటువంటి ముందర ఒక ఆర్టికల్ని క్లూగా తీసుకొని దాన్ని ది టాలెస్ట్ అని రాయాలి. ది టాలెస్ట్, ఓకేనా, ది టాలెస్ట్ అని రాయాలన్నమాట. సో ది టాలెస్ట్ అని మనం ఇక్కడ రాసాం అనమాట. ఓకేనా. ధ్యాను, ది, ఇవన్నీ యాజ్ అనేటువంటిది ఆ వర్డ్లో ఉండేటువంటి మీకు ఆల్రెడీ తెలుసు, ఆ సెంటెన్సెస్లో రాసేటువంటి క్లూ వర్డ్స్ అని. సో వీ హ్యావ్ టు కంబైన్ దట్ వన్. ఓకేనా, అది క్లూ వర్డ్స్, వాటితో కంబైన్ చేయాలి అని మీకు తెలుసు. అందుకే నేను క్లూ వర్డ్ అంటే నేను మీకు ఎగ్జాంపుల్స్ అన్ని క్లూ వర్డ్ ఎంతో అని ఐడెంటిఫై చేసాను కదండి, అందుకే మీకు అలా చెప్పాను అనమాట. సో ఇక్కడ చూడండి ఎలిఫెంట్ ఉందండి. ఎలిఫెంట్ అనేది ఏంటండి, ఒక యానిమల్. సో అది యానిమల్ ఎక్కడ ఉంటుందండి, ఫారెస్ట్లో ఉంటుంది. అయితే ఈ ఎలిఫెంట్ అనేటువంటి యానిమల్ని ఫారెస్ట్లో ఇంకో ఏదో యానిమల్తో కంపేర్ చేశాడా, ఒకసారి చూద్దాము. ఎలిఫెంట్ ఈజ్ డాష్ యానిమల్ ఇన్ ది ఫారెస్ట్. కాదండి, దాన్ని ఎవరితో కూడా కంపేర్ చేయలేదు. ఒక ఫారెస్ట్ అనేటువంటి హోల్ గ్రూప్లో ఉన్నటువంటి యానిమల్స్ అందరితో కూడా కంపేర్ చేశాడు. కాబట్టి అక్కడ ఏముంది, బిగ్ అని ఉంది. కాబట్టి ఎలిఫెంట్ ఈజ్ డాష్ యానిమల్ ఇన్ ది ఫారెస్ట్ అంటే ఎలిఫెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ యానిమల్ అనమాట. అన్నిటికన్నా అది చాలా బిగ్గెస్ట్గా ఉంది కాబట్టి ద బిగ్గెస్ట్ అనేటువంటి ఆన్సర్ని రాశాను. నెక్స్ట్ ఐరన్ ఈజ్ డాష్ కాటన్. ఓకేనా, ఐరన్ కాటను. ఐరన్ అనేటువంటి ఒక మెటల్ అండి, కాటన్ అనేటువంటి ఒక మెటీరియల్. ఇది మెటీరియల్లోనే అది మెటీరియల్ అని రెండింటి గురించి కంపారిజన్ చేశాడు. అది దాన్ని కంపారిజన్ చేయడానికి యూజ్ చేసేటువంటి వర్డ్ ఏంటండి, డిస్క్రైబ్ చేసినటువంటి వర్డ్ హెవీ అనమాట. రెండింటి మధ్యన కంపేర్ చేశారు కాబట్టి దాన్ని కంపారిటివ్ డిగ్రీలో రాయాలి. హెవీకి కంపారిటివ్ డిగ్రీ అనేది హెవియర్ అండి. కాబట్టి హెవియర్ అనేది రాశాను. HEAVIER హెవియర్. హెవియర్తో పాటు ఏం రాయాలండి, THAN ధ్యాన్ అనేది రాయాలి. ఇక్కడ వైతో ఎండ్ అయింది కాబట్టి IER చెప్తుంది మీకు. అనంతపురం ఈజ్ డాష్ డిస్ట్రిక్ట్ ఇన్ AP. ఇప్పుడు అనంతపురం అనేటువంటి ఒక ప్లేస్ని తీసుకున్నాడు. ఓకేనా, ఏపీలో అది ఒక డిస్ట్రిక్ట్ అని చెప్పాడు. అయితే అది వేటితో కంపేర్ చేశాడు, ఏదైనా వేరే ఇంకో డిస్ట్రిక్ట్తో కంపేర్ చేశాడా, లేకపోతే దాని గురించే చెప్పాడా చూద్దాం. సో కాబట్టి ఇక్కడ అనంతపురం ఈజ్ డాష్ డిస్ట్రిక్ట్ ఇన్ AP. అక్కడ ఉన్నటువంటి వర్డ్ వచ్చేసి లార్జ్. లార్జ్కి డిగ్రీస్ ఏంటండి, లార్జ్, లార్జర్, లార్జెస్ట్. అయితే ఇప్పుడు హోల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక డిస్ట్రిక్ట్ అయినటువంటి అనంతపురం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అండి. కాబట్టి దాని ఆన్సర్ వచ్చేసి విత్ ఆర్టికల్ ది. నెక్స్ట్ లార్జ్, లార్జర్, లార్జెస్ట్ కాబట్టి ది లార్జెస్ట్. సో ది లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ AP. ఇదండి మనకి 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించినటువంటి టాపిక్. పేజ్ నెంబర్ 26 and 27లో ఉన్నాయి. అండ్ హోప్ యూ అండర్స్టూడ్ అండి. తర్వాత ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ చూడండి, రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఈ వర్డ్స్ని కూడా మీరు అదర్ డిగ్రీస్లో కూడా రాసుకోవచ్చు. ఓకేనా, అదర్ డిగ్రీస్లో అయితే రాసుకోవచ్చు. అయితే ఈ అదర్ డిగ్రీస్లో ఎలా రాసుకుంటారో మీరు రెడీగా చక్కగా వర్క్ చేయండి. వర్క్ చేసుకుని మీరు దీన్ని కామెంట్ బాక్స్లో ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్ రూమ్లో కనుక నాకు పంపిస్తే కనుక దానికి మీకు ఆన్సర్ కరెక్ట్ అయితే కరెక్ట్ అని, రాంగ్ అయితే మీరు చేంజ్ చేసుకోమని మీకు చెప్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు దాకా మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 3 టైప్స్ ఉన్నటువంటిది ఎలా మనం చేంజ్ చేసుకోవచ్చు అంటే పాజిటివ్ నుంచి కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్ డిగ్రీస్లోకి చేంజ్ అవ్వడానికి కొన్ని రూల్స్ అండ్ కొన్ని మోడల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నామండి. అయితే దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏదైతే మనకి టెక్స్చువల్లో ఉన్నాయో 7th క్లాస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. వాటి గురించి ఈరోజు మన క్లాస్లో చూద్దాము, డిస్కస్ చేద్దాము. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం పేజ్ నెంబర్ 47 అండి, 7th క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 47లో ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గుడ్, బెటర్, బెస్ట్, స్కిల్ఫుల్, మోర్ స్కిల్ఫుల్, మోస్ట్ స్కిల్ఫుల్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి 2 యాడ్జెక్టివ్స్ ఉన్నాయండి. ఆ యాడ్జెక్టివ్స్ని వాటిని అదర్ డిగ్రీస్లోకి చేంజ్ అవ్వడానికి ఎలా, తర్వాత దానిని బేస్ చేసుకుని ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి ఎలా మారినాయి
అంటే వాటి యొక్క ఆన్సర్స్ అంటే అదర్ డిగ్రీస్ ఎలా వచ్చినాయి అనేది నేను ఇక్కడ రాశాను, ఒకసారి చూద్దామండి. ఒకటి ఫస్ట్ వచ్చేసి జీఓఓడి గుడ్ అండి, ఇది పాజిటివ్ డిగ్రీ. ఈ పాజిటివ్ డిగ్రీ గుడ్ అనేది కంపారిటివ్ డిగ్రీ బెటర్లోకి మారుతుందండి. తర్వాత బెస్ట్ అనేటువంటి సూపర్లేటివ్ డిగ్రీకి మారుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక ఇర్రెగ్యులర్ యాడ్జెక్టివ్. ఏ టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్ అండి? ఇర్రెగ్యులర్ యాడ్జెక్టివ్. సో ఇర్రెగ్యులర్ యాడ్జెక్టివ్ కాబట్టి వాటి యొక్క 3 ఫార్మ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, అది మనకి తెలిసింది. తర్వాత నెక్స్ట్ది స్కిల్ఫుల్. స్కిల్ఫుల్ నైపుణ్యం కలిగినటువంటి. సో స్కిల్ఫుల్ చేంజెస్ యాజ్ మోర్ స్కిల్ఫుల్ అండ్ ఇట్ నెక్స్ట్ చేంజెస్ ఇంటూ మోస్ట్ స్కిల్ఫుల్. సో స్కిల్ఫుల్ పాజిటివ్ డిగ్రీ, మోర్ స్కిల్ఫుల్ కంపారిటివ్ డిగ్రీ, మోస్ట్ స్కిల్ఫుల్ సూపర్లేటివ్ డిగ్రీ. స్కిల్ఫుల్ దీనికి 2 సిలబల్స్ ఉంటాయండి. చూడండి, స్కిల్ఫుల్, స్కిల్ఫుల్. సో మోర్ దాన్ 1 సిలబల్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం వాటిని కంపారిటివ్స్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్కి చేంజ్ చేసేటప్పుడు మోర్, మోస్ట్ అనేటువంటి వర్డ్స్ని యాడ్ చేస్తాం. ఓకేనా, లెట్ us now observe the following. Their generals are not so good as ours. Their generals are not so good as ours. ఇది మనకి 7th క్లాస్ పేజ్ నెంబర్ 47లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్, పూరు ద బ్రేవ్ అనేటువంటి లెసన్లో. ఇక్కడ ఈ లెసన్లో గ్రీక్స్కి తర్వాత గ్రీక్స్కి ఆ గ్రీక్లో ఉన్నటువంటి ది అలెగ్జాండర్ కింగ్, ది అలెగ్జాండర్ ది గ్రేట్కి, ఓకేనా, ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి పూరు ద బ్రేవ్కి మధ్యన జరిగినటువంటి బ్యాటిల్లో, ఓకేనా, ఆ బ్యాటిల్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలో జనరల్స్కి మరియు ద కింగ్కి మధ్యనటువంటి సంభాషణలో ఒకటి అనమాట. అతను ఏమంటున్నాడంటే దేర్ జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్. సో హియర్ అకార్డింగ్ టు ది రూల్స్, మీకు చెప్పినటువంటి రూల్స్లో మనం ఫస్ట్ ఏం చూడాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ ఏంటో చూడాలి. ఈ కీవర్డ్ ఏంటంటే ఇది యాడ్జెక్టివ్ అనమాట. సో గుడ్ అనేటువంటి యాడ్జెక్టివ్. సో గుడ్, బెటర్, బెస్ట్. అప్పుడు గుడ్ అనేది ఏ డిగ్రీలో ఉన్నట్టు? పాజిటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి అది పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్టు. ఇది కాకుండా యాజ్, యాజ్, సో యాజ్ అనేటువంటి వర్డ్, ఓకేనా, యాజ్, యాజ్, సో యాజ్ అనేటువంటి వర్డ్ ఉంటే అది పాజిటివ్ డిగ్రీలోనే ఉన్నట్టు. ఓకేనా, అది రూల్లో ఉన్నటువంటి వర్డ్లో నాట్ అనేది ఉంది అంటే నెగిటివ్గా ఉందంటే పాజిటివ్ డిగ్రీలో, కంపారిటివ్ డిగ్రీలో వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? పాజిటివ్గా ఉంటుంది. కంపారిటివ్ డిగ్రీలో వచ్చినప్పుడు అది పాజిటివ్గా ఉంటుంది. ఇది రూల్ నెంబర్ 1లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, అది ఒకసారి మీరు ఎగ్జాంపుల్ కనుక చూస్తే, సరస్వతి ఈజ్ క్లవరర్ దాన్ సీత. ఎగ్జాంపుల్ అయితే చెప్పినట్టున్నాను, సరస్వతి ఈజ్ క్లవరర్ దాన్ సీత. సో సీత కన్నా సరస్వతి క్లవరర్. ఓకేనా, క్లవర్. ఓకేనా, అయితే దాని యొక్క వేరే రూపం వచ్చేటప్పటికి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి? సీత గురించి మాట్లాడుకోవాలి. అంటే ఆబ్జెక్ట్ చేంజెస్ ఇంటూ ది సబ్జెక్ట్ ప్లేస్ అండ్ ది సబ్జెక్ట్ చేంజెస్ ఇంటూ ది ఆబ్జెక్ట్ ప్లేస్ అండ్ నాట్ అనేటువంటి నెగిటివ్ వర్డ్ అనేది ఇట్ చేంజెస్. తర్వాత మనం కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ అవుతున్నాం కాబట్టి కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి కీవర్డ్ ఏంటండి? ధ్యాన్ అనేటువంటి మాట అనమాట. ఏమండి? THAN, ధ్యాన్ అనేటువంటిది వర్డ్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, దేర్ జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్. హియర్ ఫస్ట్ మనము ఐడెంటిఫై చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి యాడ్జెక్టివ్ ఏమిటి? గుడ్. సో గుడ్ అనేటువంటి యాడ్జెక్టివ్ ఏ డిగ్రీలో ఉంది? పాజిటివ్ డిగ్రీలో ఉంది. సో పాజిటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు మనం యూజ్ చేసేటువంటి ఇంకా కొన్ని కీవర్డ్స్ ఏంటి? యాజ్, యాజ్, సో యాజ్. కంపారిటివ్ డిగ్రీ అయితే దాన్, సూపర్లేటివ్ డిగ్రీ అయితే ద. ఓకేనా, అది. తరువాత ఇక్కడ నాట్, సో యాజ్ అనేటువంటి వర్డ్ ఉంది.
ఇది రూల్ నెంబర్ 1లో ఉందన్నమాట. ఉన్నప్పుడు దానికి మనం ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో నుంచి ఇంకోటి ఏ డిగ్రీలోకి మారుస్తామండి? కంపారిటివ్ డిగ్రీలోకి మారుస్తాం. సూపర్లేటివ్ డిగ్రీలో అనేది ఉండదు. ఎందుకంటే హియర్ ది కంపారిజన్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ ది టూ. ఇంకోసారి, హియర్ ద కంపారిజన్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ ద టూ. ఇరువురి మధ్యన మాత్రమే కంపారిజన్ చేస్తాము. ఇరువురి మధ్యన కంపారిజన్ చేసినప్పుడు ఒకడు మంచోడు అంటే రెండో వాడు చెడ్డోడు అని అర్థం. కాబట్టి రెండోది అంటే అలా అర్థం చేసుకుంటే ఇక్కడ నాట్ అని ఉందంటే నెక్స్ట్ డిగ్రీలోకి వచ్చినప్పుడు అది పాజిటివ్గా ఉంటుందని అర్థం. ఓకేనండి. సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. సో రూల్ నెంబర్ 1కి సంబంధించింది వర్డ్ అన్నమాట. నెక్స్ట్ దీన్ని ఎలా మారుతుంది అంటే చూడండి, చెప్పాను కదండి, దేర్ జనరల్స్ యాజ్ అవర్స్. ఒకటేమో సబ్జెక్ట్ తీసుకుంటే ఇంకోటి ఆబ్జెక్ట్ చేస్తుంటే ఇటు దటు అటు ఇటు ఇంటర్చేంజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ అవర్ జనరల్స్. నెక్స్ట్ ఆర్ బెటర్ దాన్ దేర్ జనరల్స్. మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ దేర్ జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్ అన్నాడు. అంటే అక్కడ అవర్స్ అనేటప్పటికి ఇక్కడ మనకి పక్కన అర్థము అవర్ జనరల్స్ అని తీసుకోవాలి. వాళ్ళ జనరల్స్ కన్నా మా జనరల్స్ అని అర్థం కంపారిజన్లో. అర్థమైందా? వాళ్ళ కన్నా మా వాళ్ళు మంచోళ్ళు, మా వాళ్ళు అని అంటాం. ఓకేనా? అలా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవర్స్ రాసి అనుకోండి, అవర్ ఆర్ బెటర్స్ అన్న అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీనింగ్ అనేది సరిగ్గా రాదు. అందుకని అవర్ జనరల్స్ అని రాశాను. చూసారండి? అవర్ జనరల్స్. ఓకేనా? అది ఇది ఆర్. ఓకేనా? ఎందుకంటే జనరల్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి. నెక్స్ట్ బెటర్ దాన్ దేర్ జనరల్స్. ఎలా మారుతుంది? బెటర్ దాన్ అదర్ జనరల్స్. సో బెటర్, గుడ్, బెటర్, బెస్ట్ అన్నమాట. సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. నెక్స్ట్ చూడండి, ద ఇండియన్ జనరల్స్. ఓకేనా? ఇప్పుడు ఇండియన్ జనరల్స్కి గ్రీక్ జనరల్స్కి మధ్యన ఉన్నటువంటి కంపారిజన్. ఇంకోసారి అండి, ఇండియన్ జనరల్స్కి గ్రీక్ జనరల్స్కి మధ్యనటువంటి కంపారిజన్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఏముంది ఇక్కడ? స్కిల్ఫుల్. ఏంటండి వర్డ్? స్కిల్ఫుల్. సో స్కిల్ఫుల్ అనేది అడ్జెక్టివ్. స్కిల్ఫుల్కి అదర్ ఫార్మ్స్ ఏంటి? స్కిల్ఫుల్, మోర్ స్కిల్ఫుల్, మోస్ట్ స్కిల్ఫుల్. ఓకేనా? సో స్కిల్ఫుల్ అనేది పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఇంకా మనకి తెలియదు సార్ అంటే పాజిటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు సో యాజ్ అనేది రావాలి. ఉందా లేదా చూడండి. చూసాము. తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటి? సబ్జెక్టు ఆబ్జెక్టు ఏంటో చూడాలి. చూడండి, ఇక్కడ సబ్జెక్టు ది ఇండియన్ జనరల్స్ అనేటువంటి ఒక సబ్జెక్టు, ది గ్రీక్ జనరల్స్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్. నౌ వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ టు ది నెక్స్ట్ ఫామ్, అంటే కంపారిటివ్ ఫామ్లోకి మార్చాలి. నాట్ అనేటువంటి నెగిటివ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి దాని వేరే రూపంలోకి మారినప్పుడు నాట్ అనేది ఉండదు. ఓకేనా? పాజిటివ్గా మారుతుంది. కాబట్టి ఇక్కడ నేను రాశాను. సో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్లో మారింది కదా. ద గ్రీక్ జనరల్స్, మళ్ళీ ప్లూరల్ కదండి వాళ్ళు, ఆర్. ఓకేనా? ఎస్. సో ద ఇండియన్ జనరల్స్, చూడండి ఒకసారి క్వశ్చన్. ద ఇండియన్ జనరల్స్ ఆర్ నాట్ సో స్కిల్ఫుల్ యాజ్ ద గ్రీక్ జనరల్స్. ఓకేనా? అంటే ద గ్రీక్ జనరల్స్ అనేటువంటి వాళ్ళు ఏంటి? స్కిల్ఫుల్ అనే అర్థం. అయితే ఇక్కడ నేను చూడండి ఎలా రాశాను చూడండి. ద గ్రీక్ జనరల్స్ ఆర్, ఇక్కడ నేను నాట్ రాశానండి, కావాలని రాశాను. ద గ్రీక్ జనరల్స్ ఆర్ నాట్ మోర్ స్కిల్ఫుల్ దాన్ ద ఇండియన్ జనరల్స్. మీనింగ్ ఉందండి. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇందాకే చెప్పాను కదా. ఒక్కసారి ఫస్ట్ దాంట్లో చూడండి. దేర్ జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్ అంటే అవర్ జనరల్స్ ఆర్ బెటర్ దాన్ దేర్ జనరల్స్ అని అర్థం. ఇక్కడ ద ఇండియన్ జనరల్స్ ఆర్ నాట్ సో స్కిల్ఫుల్. ఇండియన్ జనరల్స్ అనేటువంటి వాళ్ళు స్కిల్ఫుల్ కాదు. ఎవరికన్నా? గ్రీక్ జనరల్స్ అనేటువంటి. అంటే అర్థం ఏంటి? ద గ్రీక్ జనరల్స్ అనేటువంటి వారు స్కిల్ఫుల్ అనే కదండి అర్థం, మోర్ స్కిల్ఫుల్ అనే కదండి అర్థం. అప్పుడు ఇది ఏమవుతుంది? నాట్ అనేది ఉండదు అనమాట. సో ఈ నాట్ అనేది మనం రాయకూడదు అనమాట. ఓకేనా? అది మీకు తెలియపరచడానికి, మీనింగ్ మారుతుంది తెలియపరచడానికి నేను ఇక్కడ నాట్ రాశాను. దాని తర్వాత ఇప్పుడు చూడండి, మోర్ స్కిల్ఫుల్ దాన్ ద ఇండియన్ జనరల్స్. క్లారిటీ వచ్చింది కదండి. ఇది అందుకని నేను ఇలా రాశాను అనమాట. దీన్ని మీరు గమనించగలరు. ఎగ్జాంపుల్. ఓకేనా? మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 47లో మనకి ఒక 2 యాడ్జెక్టివ్స్ ఇచ్చాడండి. ఆ యాడ్జెక్టివ్స్ వచ్చేసి గుడ్, ఒకటేమో గుడ్, ఇంకోటేమో స్కిల్ఫుల్.
ఓకేనా. గుడ్, బెటర్, బెస్ట్ వీటి యొక్క అదర్ డిగ్రీస్. తర్వాత స్కిల్ఫుల్, మోర్ స్కిల్ఫుల్, మోస్ట్ స్కిల్ఫుల్. ఓకేనా. రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ అనేది రూల్ నెంబర్ 1లో ఉంటుంది. సో రూల్ నెంబర్ 1లో ఉండేటువంటిది దాంట్లో చూస్తే కనుక ఒకటేమో పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, ఇంకోటేమో కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది. సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ కంపారిజన్స్ అనేవి రెండింటి మధ్యనే ఉంటుంది. ఓకేనా. వీడు వాడికన్నా మంచివాడంటే వాడు వీడికన్నా చెడ్డవాడు అంటాను. అందుకే చెప్పాను కదా, రాజుగారి మొదటి భార్య చాలా మంచిది అంటే అక్కడ రెండో భార్యని మనం ఏం చేసినట్టు నెగిటివ్ మీనింగ్గా చెప్పినట్టు అనమాట. అది పక్కన అలా ఉంచేసినట్టు దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ దేర్ జనరల్స్ ఆర్ నాట్ గుడ్ యాజ్ అవర్స్. ఓకేనా. దేర్ జనరల్స్ ఆర్ నాట్ గుడ్. ఓకేనా. నాట్ సో గుడ్. అలా అంత మంచోళ్ళు కాదు మాకన్నా అంటే మనోళ్ళే మంచోళ్ళు అని అర్థం అనమాట. అందుకే మనోళ్ళ గురించి బెటర్ అని రాశాను. వాళ్ళకన్నా బెటరే కాబట్టి అప్పుడు బెటర్ అని రాశాను. తర్వాత ఇండియన్ జనరల్స్ అనేటువంటి వాళ్ళు అంత స్కిల్ఫుల్ ఏం కాదు. ఎవరికన్నా గ్రీక్ జనరల్స్ అంటే అర్థం ఏంటి, ద గ్రీక్ జనరల్స్ అనేటువంటి వాళ్ళు మంచి స్కిల్ఫుల్ పర్సన్స్ అనమాట. ఎవరికన్నా ఇండియన్ జనరల్స్ అన్నాను. అందుకని దీనికి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అయితే మనకి నెక్స్ట్ పేజ్ కనుక టర్న్ చేసుకుంటే చూడండి, పేజ్ నెంబర్ 48లో అబ్జర్వ్ ది ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ కంపారిజన్స్. ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి కంపారిజన్స్ 3 కంపారిజన్స్ రాశాను. ఇక్కడ మీకు ఇప్పుడు హెడ్డింగ్ పెడతాను చూడండి. ఇదేమో పాజిటివ్ డిగ్రీ, ఇది వచ్చేసి కంపారిటివ్ డిగ్రీ, ఇది వచ్చేసిన తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. ఓకేనా. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ చూసారా. ఓకేనా. అది ఇప్పుడు చూడండి ఒకసారి వర్డ్స్ చూడండి. NICE నైస్, NICER నైసర్, NICEST నైసెస్ట్. నైస్, నైస్, నైస్ ఇలా ఉంది. సింగిల్ సిలబుల్. ఏదైనా ఒక యాడ్జెక్టివ్, ఒక వర్డ్ సింగిల్ సిలబుల్తో కనుక యాడ్ అయితే దాని యొక్క అదర్ డిగ్రీస్లో కంపారిటివ్ డిగ్రీలో ERని, సూపర్లేటివ్ డిగ్రీలో EST అనేది యాడ్ చేయాలి. తెలిసిందే కదండి విషయం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏదైనా ఇచ్చినటువంటి వర్డ్లో ఆ వర్డ్ సిలబుల్ చూస్తే సింగిల్ సిలబుల్ కనుక ఉంటే నైస్, నైస్ చూస్తే కనుక వాటిని అదర్ డిగ్రీస్లోకి మార్చేటప్పుడు కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ మార్చినప్పుడు మనం యాడ్ చేయాల్సినటువంటి వర్డ్స్ ఏంటండి, ER, EST. ఓకేనా. అయితే నైస్కి ఈ అనేది అక్కడ ఓవెల్తో ఎండ్ అయింది కాబట్టి జస్ట్ R, ST పెట్టుకుంటే చాలు, తెలిసింది. తర్వాత షార్ట్, షార్ట్, షార్ట్ ఇది కూడా సింగిల్ సిలబుల్. ఎలా ఎండ్ అయింది, కాన్సనెంట్తో ఎండ్ అయింది కాబట్టి దానికి ఏం చేయాలి, కంపారిటివ్ డిగ్రీలో ER, సూపర్లేటివ్ డిగ్రీలో EST అనేది యాడ్ చేయాలి. అలాగే చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, బిగ్, బిగ్, బిగ్ ఇది కూడా సింగిల్ సిలబుల్. ఇక్కడైతే ఈ బిగ్లో ఏముంది, ఇక్కడ IG ఉంది, అదొకటి గమనించాలండి. ఓకేనా. ఏముంది, IG ఉంది. ఇందాక షార్ట్లో ఇక్కడ R కాన్సనెంట్, నెక్స్ట్ T రెండు కూడా కాన్సనెంట్స్. ఓకేనా. అప్పుడు జస్ట్ ER, EST యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బిగ్లో ఈ రెండు ఎండ్ అయినప్పుడు ఒకటేమో ఓవెలు, ఒకటేమో కాన్సనెంట్, ఒకటేమో ఓవెలు, ఒకటేమో కాన్సనెంట్. అలా ఓవెల్ కాన్సనెంట్తో సింగిల్ సిలబుల్తో ఎండ్ అయినప్పుడు చివరున్నటువంటి ఓవెల్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేయాలి. చేసాము. ప్లస్ ERని యాడ్ చేయాలి. ఓకేనా. అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో కూడా చివరి ఉన్నటువంటి కాన్సనెంట్ని డబల్ చేసి దానికి EST యాడ్ చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రేట్, GREAT గ్రేట్, ఇక్కడ GREATR గ్రేటర్, GREATST గ్రేటెస్ట్. ఫాస్ట్, ఫాస్ట్, గ్రేట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. తర్వాత వర్ది, దీనికి కూడా రూల్ ఉంది. వర్ది వై. సో ఎప్పుడైతే సరే ఒక వర్డ్ వైతో కనుక ఎండ్ అయితే ఆ వై ఉన్న చోట వైని తీసేసి దాని ప్లేస్లో ఐ పెట్టి ప్లస్ ERని యాడ్ చేయాలి. యాడ్ చేసామా లేదా, చేసాం. మళ్ళీ సూపర్లేటివ్ డిగ్రీలో కూడా వైని తీసేసి వై ప్లేస్లో ఐని పెట్టి EST అనేది పెట్టాలి. చేసామా లేదా, చేసాం. కాబట్టి వర్ది, వర్దియర్, వర్దియెస్ట్.
ఇదండి. తర్వాత చూడండి, ఫ్రైటెండ్, ఫ్రైటెండ్, ఫ్రై అక్కడతో సిలబల్ కట్ అయిపోతుంది. ఫ్రైటెండ్, ఫ్రైటెండ్ సిలబల్ కూడా కట్ అవుతుంది. తర్వాత మోర్ దెన్ 1 సిలబల్ ఉంటుంది. అలా మోర్ దెన్ 1 సిలబల్ కనుక ఉంటే దాని అదర్ డిగ్రీస్ని మనం యూస్ చేసినప్పుడు ఓకేనా, మోర్, మోస్ట్. ఓకేనా. నెక్స్ట్ మోర్ ఫ్రైటెండ్, మోస్ట్ ఫ్రైటెండ్. ఓకేనా. అలాగే లాఫుల్, 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 లాఫుల్. ఓకేనా. మోర్ దెన్ 1 సిలబల్ ఉంది. మళ్ళీ దానికి మోర్ లాఫుల్, మోస్ట్ లాఫుల్ అనేటువంటిది రాసింది అనమాట. ఒక్కసారి ప్రొనౌన్సియేషన్ కనుక చూస్తే నైస్, నైసర్, నైసెస్ట్, షార్ట్, షార్టర్, షార్టెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్, ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్, వర్దీ, వర్దియర్, వర్దియెస్ట్, ఫ్రైటెండ్, మోర్ ఫ్రైటెండ్, మోస్ట్ ఫ్రైటెండ్, లాఫుల్, మోర్ లాఫుల్, మోస్ట్ లాఫుల్. ఇదండి మనకి పేజ్ నెంబర్ 48లో ఉన్నటువంటి ఫార్మ్స్, వాటి యొక్క కంపారిజన్స్. ఇప్పుడు మిగిలినటువంటి నెక్స్ట్ పేజ్లో ఉన్నదాన్ని డిస్కస్ చేద్దాం. పేజ్ నెంబర్ 48లో ఉన్నటువంటి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి చూద్దామండి. 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 48లో ఉన్నటువంటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉన్నటువంటి నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. It is greater than any other battle of my life. No other battle of my life is so great as this. ఇది ఒక మోడల్ అండి. సో ఇది నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి దాంట్లో దాను, నాట్, సో యాజ్, ఇంకోటేమో యాజ్ ఆర్ సో యాజ్, నాట్ దాను చెప్పాను కదా. అది ఎలా చెప్పాను, ఒక మోడల్గా చెప్పాను, నెక్స్ట్ మోడల్గా చెప్పాను. ఓకేనా. అదే ఏది, నో అదర్. ఏంటండి ఆ మోడలు, స్టార్టింగ్ పాజిటివ్ డిగ్రీలో నో అదర్, కంపారిటివ్ డిగ్రీలో దాన్ అదర్, సూపర్లేటివ్ డిగ్రీలో ద ఈఎస్టి చెప్పాను. ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి మోడల్ అన్నమాట ఇది. ఓకేనా. అది రెండో మోడల్ అయితే రెండో మోడల్. ఓకేనా. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్ మొత్తంలో కూడా అది ఒక గ్రేటెస్ట్ బ్యాటిల్ అని అన్నాడు. అన్నప్పుడు ఇక్కడ మనం కీవర్డ్ అయినటువంటి యాడ్జెక్టివ్ కీవర్డ్ ఏంటో చూసుకోవాలి. ఏం చూసుకోవాలి, యాడ్జెక్టివ్ కీవర్డ్ ఏంటో చూసుకోవాలి. యాడ్జెక్టివ్ కీవర్డ్ ఏంటి, గ్రేటెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. అయితే గ్రేటెస్ట్ అనేది ఏ డిగ్రీలో ఉంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, 3rd డిగ్రీలో ఉంది. ఆ 3rd డిగ్రీలో ఉన్నప్పుడు ఇంకొక కీవర్డ్ ఏంటండి, దాంట్లో ది అనేటువంటి వర్డ్ ఉందో లేదో చూసుకోవాలి. అంటే ఆ మోడల్ ఐడియా వచ్చినప్పుడు. ఓకేనా. అంటే నేను డైరెక్ట్గా మీకు చెప్పేస్తున్నాను ది వచ్చిందో లేదో చూసుకోవాలని. అయితే నేను అలా చెప్పను అనమాట. మళ్ళీ ఇప్పుడు చూడండి మీకు, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్లో అక్కడ కీవర్డ్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. చూసుకున్నారా, అదిగోండి, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. సో ఆ గ్రేటెస్ట్ దగ్గర మనకు ఏదో ఒక కీవర్డ్ ఉండాలి. అదేంటో చూసుకోండి. టిహెచ్ఈ ద. ఇప్పుడు అర్థమైపోయింది. టిహెచ్ఈ ద ఉందంటే అది ఏ మోడల్లో ఉన్నట్టు అర్థమైపోయింది, అవునా కదా. సో ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నది. కాబట్టి ఇది ఏ డిగ్రీలో ఉన్నదండి, సూపర్లేటివ్ డిగ్రీ. అందుకే నేను ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ అని వచ్చాను. ఎస్. వేరే డిగ్రీలోకి మార్చాలంటే దాన్ ఎనీ అదర్. ద అనేటువంటిది ఉన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు దాన్ ఎనీ అదర్గా రాయాలి. సో దాన్ ఎనీ అదర్గా రాసినప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ బ్యాటిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇట్. ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఇట్ ఉంది కదా, ఇట్. తర్వాత ఇక్కడ వర్బ్ ఎలా ఉంటుందండి, సింగులర్గా ఉంటుంది. చెప్పాను మీకు నేను, వర్బ్ ఎలా ఉంటుంది, సింగులర్గా ఉంటుంది. సో ఇట్ ఈస్. తర్వాత కంపారిటివ్ డిగ్రీ హియర్, దాన్ ఎనీ అదర్. మిగిలిన ఇన్ఫర్మేషన్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. సింపుల్ అంతే. సో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. సో ఏ డిగ్రీలో ఉందండి, ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. ఇలా కంపారిటివ్ డిగ్రీలో ఉంటే కనుక మనం పాజిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు ఏం చేయాలి, నో అదర్. ఏమని రాయాలి, నో అదర్. కాబట్టి మనం నో అదర్ రాసుకున్నాం. సో నో అదర్ రాసుకున్నప్పుడు ఇక్కడ ఏమిటండి, మళ్ళీ తర్వాత నో అదర్ రాసిన తర్వాత ఇట్ రాయాలా, మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఏమండి, ఇట్ రాయాలా, కాదు. ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్లు ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్జెక్ట్ లో పెట్టాలి. అంటే పైన రాసిన దానికి ఉన్నటువంటి ఆబ్జెక్ట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ లో పెట్టాలి. ఆబ్జెక్ట్ ఏంటండి, బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్.
కాబట్టి నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. నెక్స్ట్ వర్బ్ ఈజ్ ఇన్ సింగులర్ ఫామ్, ఐఎస్ ఈజ్. తర్వాత పాజిటివ్ డిగ్రీలో రాయడానికి యాడ్జెక్టివ్ ఏంటి? గ్రేట్. మళ్ళీ గ్రేట్ కి మళ్ళీ కీవర్డ్స్ ఉంటాయి కదా, సో యాజ్ ఆర్ యాజ్ యాజ్. ఏం రాశాను నేను? సో యాజ్ రాశాను. సో యాజ్ మధ్యలో యాడ్జెక్టివ్ పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సబ్జెక్ట్ పెట్టాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ అంటే ఇటువైపు ఉన్నది ఇట్ అని పెట్టాలి. సో నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఇస్ సో గ్రేట్ యాజ్ ఇట్ అని కాదు కదా, దిస్ గా మారుతుంది. ఓకేనా? అది. మళ్ళీ రెండో దానికి వెళ్దామా? పూరు. పూరు ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ది వరల్డ్. పూరు ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ది వరల్డ్. ఓకేనా? ఇదే డిగ్రీలో ఉంది. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఏం చేయాలి? యాడ్జెక్టివ్ ని ఐడెంటిఫై చేయాలి. యాడ్జెక్టివ్ ని ఐడెంటిఫై చేద్దామా? ఓకే, ఏముంది యాడ్జెక్టివ్? బ్రేవెస్ట్ అని ఉంది. ఒక్కసారి యాడ్జెక్టివ్స్ రాసుకున్నామా ఇక్కడ రఫ్ గా మనం? బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. థర్డ్ డిగ్రీలో ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ డిగ్రీలో ఉంటే కనుక ఏం రావాలి? ఓకేనా? ఎస్, థర్డ్ డిగ్రీలో ఉన్నప్పుడు ఏ వర్డ్ రావాలి? అయితే ది అయినా రావాలి, లేకపోతే వన్ ఆఫ్ ది అని రావాలి. వన్ ఆఫ్ ది వచ్చిందో లేదో చూడండి. వచ్చిందండి వన్ ఆఫ్ ది. సో ఇది ఏ మోడలు? నెక్స్ట్ మోడల్. ఓకేనా? నేను చెప్పినట్టు విధంగా ఫోర్త్ మోడల్. ఓకేనా? ఉన్నదా లేదా వన్ ఆఫ్ ది అని? ఉంది. దీంట్లో సబ్జెక్ట్ ఏంటో ఆబ్జెక్ట్ ఏంటో చూసుకోండి ఒకసారి. సబ్జెక్ట్ ఏంటో ఆబ్జెక్ట్ ఏంటో చూసుకోండి. సబ్జెక్ట్ అండి పూరు అండి. పూరు అనేటువంటిది సబ్జెక్టు. కింగ్స్ ఇన్ ద వరల్డ్ అనేది ఆబ్జెక్టివ్. కింగ్స్ ఇన్ ద వరల్డ్ అనేది ఆబ్జెక్టివ్. అంతే కదండి రూల్స్? 5 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్ ఏంటండి? యాడ్జెక్టివ్ ఏదో కనుక్కోవాలి. వెరీ గుడ్. యాడ్జెక్టివ్ ని కనుక్కున్న తర్వాత అది ఏ డిగ్రీలో ఉందో తెలుసుకోవాలి. తెలుసుకున్నాం. తర్వాత అది థర్డ్ డిగ్రీలో ఉందంటే దాని యొక్క అది ఏ మోడల్ సంబంధించినటువంటి రూలో చూసుకోవాలి. వన్ ఆఫ్ ద తెలిసిపోయింది. ఓకేనా? థర్డ్ ఏంటి? ఇంకోటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ని చూసుకోవాలి. ఓకేనా? అది ఎందుకంటే దాన్ని ఇంటర్చేంజ్ చేయాలి. తర్వాత ఆ మొత్తం కూడా అది ఏ మోడల్ సంబంధించిందో చూసుకోవాలి. అది సింగులర్ గా ఉందా ప్లూరల్ గా ఉందో చూసుకోవాలి. బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్ అది ప్లూరల్ గా ఉంది కాబట్టి నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం ఏ డిగ్రీలోకి మారుద్దాం అనుకుంటున్నాము? కంపారిటివ్ డిగ్రీలోకి మారుద్దాం అనుకుంటున్నాం. కంపారిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేంజ్ అవుతాయా అండి? చేంజ్ అవ్వవు. ఎప్పుడు మారుతాయి? పాజిటివ్ డిగ్రీ ఉన్నప్పుడు మారుతుంది. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి ఇచ్చినటువంటి క్వశ్చన్ పాజిటివ్ డిగ్రీలో కనుక ఉంటే దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ని అదర్ డిగ్రీస్ లోకి మార్చినప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అది ఓకే. ఆల్రెడీ క్వశ్చన్ కనుక సెకండ్ డిగ్రీ కానీ థర్డ్ డిగ్రీ కానీ ఉంటే కనుక సపోజ్ ఎగ్జాంపుల్ సెకండ్ డిగ్రీలో ఉందనుకోండి, థర్డ్ డిగ్రీకి మార్చినప్పుడు వాటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ స్థానాలు అలాగే ఉంటాయి. ఫస్ట్ డిగ్రీకి మార్చినప్పుడే మారుతుంటాయి. అదొకటి తెలుసుకోవాలి. ఓకేనా? అలాగే పూరు ఈజ్ బ్రేవర్ దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. ఎప్పుడైతే సరే మనం వన్ ఆఫ్ ది అనేటువంటి వర్డ్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటుందో అప్పుడు మీకు ఆ రూల్లో ఉన్నటువంటి మోడల్లో ఏ మోడల్కి సంబంధించింది తెలియాలి. అదేంటిది? ఫస్ట్ ఏంటి? వెరీ ఫ్యూ. వెరీ ఫ్యూ. ఓకేనా? నెక్స్ట్ కంపారిటివ్. దాన్ మెనీ అదర్ లేకపోతే దాన్ మోస్ట్ అదర్. ఇంకోసారి దాన్ మెనీ అదర్ కానీ లేకపోతే దాన్ మోస్ట్ అదర్. అక్కడే ఇదే ఉంది, మెనీ అదర్ మోస్ట్ అదర్. ఏది సంబంధించింది ఉంటే సూటబుల్గా ఉంటే అది రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలోకి మారుస్తున్నాం. మార్చినప్పుడు వీటి యొక్క ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ని మార్చమన్నాము కాబట్టి వెరీ ఫ్యూ అనేది పెట్టుకోవాలి వర్డ్. కింగ్స్ ఇన్ ది వరల్డ్. ఓకేనా? నెక్స్ట్ ఆర్ రాయాలి ఎందుకంటే అది ప్లూరల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి. తర్వాత యాడ్జెక్టివ్ బ్రేవ్. అయితే సో యాజ్ ఆర్ యాజ్ యూస్ చేసుకోవచ్చండి. నేను యాజ్ యూస్ చేసుకొని రాశాను పాజిటివ్ డిగ్రీ. ఓకేనా? ఇవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ యాక్టివిటీ మీకు టెక్స్ట్ బుక్ లో ఉంది. అయితే దాన్ని ఎలా మారింది అనేది విడమర్చి మీకు చెప్పాను. ఇప్పుడు మనకి నెక్స్ట్ పేజీలోకి వెళ్దాము. పేజ్ నెంబర్ 49లో 7th క్లాస్ బుక్ అండి. మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి, పేజ్ నెంబర్ 49 7th క్లాస్ బుక్ లో క్వశ్చన్స్ ఉన్నాయండి. 10 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ గురించి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చూడండి, రాహుల్ ద్రావిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. రాహుల్ ద్రావిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. వన్ ఆఫ్ ద ఉన్నది అంటే అది ఫోర్త్ మోడల్లో ఉన్నట్టు. నేను చెప్పినట్టు విధానం కొన్ని బుక్స్లో వేరువేరుగా ఉంటాయి కాబట్టి నేను చెప్పిన మోడల్ ప్రకారం చూసుకుంటే కనుక అవునా కదా అది. అయితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అని అన్నప్పుడు నేను అది ఏ డిగ్రీలో ఉందో నేను ఇక్కడ రాసుకున్నాను. అది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఓకేనండి, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. వాడు ఏమన్నాడంటే ఇచ్చిన క్వశ్చన్లో దానిని మీరు కంపారిటివ్ డిగ్రీలోకి మార్చండి అని అన్నాడు. ఎలా మార్చమన్నాడు? కంపారిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. నేను బ్రాకెట్లో అది సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని రాశానండి. మీరు ఒకవేళ సార్ అక్కడ ఏంటి సిడి ఉంది, మీరు ఎస్డి రాశారేంటి అని అనుకుంటారేమో. ఇచ్చినటువంటి క్వశ్చన్ రాహుల్ ద్రావిడ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్, అది ఏ డిగ్రీలో ఉందో నేను రాశాను, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. వాడు కంపారిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. అయితే నేను కంపారిటివ్ డిగ్రీలోకి మార్చనండి, కతిమా 2 డిగ్రీలోనూ మారుస్తాను. ఓకేనా? సరే, రూల్ ప్రకారము ఇచ్చినటువంటి అడ్జెక్టివ్ ఏ ఫామ్ లో ఉంది? ఎలా ఉంది? ఈఎస్టీ ఫామ్ లో ఉంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సో సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది అంటే దాంతో పక్కన ఉన్నటువంటి ఏ రూల్లో ఉన్నది కూడా చూసుకోవాలి. వన్ ఆఫ్ ది, కాబట్టి వన్ ఆఫ్ ది చూసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? రాహుల్ ద్రావిడ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. అయితే నేను దాన్ని ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలోకి రాస్తాను. ఏ డిగ్రీలోకి రాస్తానండి? పాజిటివ్ డిగ్రీలోకి రాస్తాను. అదిగోండి, పాజిటివ్ డిగ్రీలోకి రాశాను. పాజిటివ్ డిగ్రీలోకి రాసినప్పుడు ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్ వెళ్ళిపోతుందని చెప్పాను కదా. సో వెరీ ఫ్యూ బ్యాట్స్మెన్ ఇన్ ది వరల్డ్ అలా రాశానండి. వెరీ ఫ్యూ బ్యాట్స్మెన్ ఇన్ ది వరల్డ్ రాశానా? ఎస్ రాశాను. తర్వాత పక్కన వర్బ్ ఎలా ఉండాలి? దీంట్లో రూల్ ఏంటండి? ఆర్, ప్లూరల్ గా ఉండాలి. ఆర్ తర్వాత ఫస్ట్ డిగ్రీలో గ్రేట్ ఉంటే కనుక యాజ్ గ్రేట్ యాజ్ ఉండాలి, లేకపోతే సో గ్రేట్ యాజ్ ఉండాలి. సో యాజ్ గ్రేట్ యాజ్. వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్? రాహుల్ ద్రావిడ్. సో దిస్ ఈస్ ది పాజిటివ్ డిగ్రీ. ఐ హోప్ యు అండర్స్టూడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ డిగ్రీలోకి మారుస్తాం. నెక్స్ట్ డిగ్రీలోకి ఏంటండి? కంపారిటివ్ డిగ్రీ. ఓకేనా? అతను అడిగినటువంటి బిట్ అదే, అతను అడిగిన ఆన్సర్ ఇది, కరెక్ట్ ఆన్సర్ ఇది అడిగింది. అయితే నేను పైంది ఈ 3 విధాలుగా మారుస్తారు కాబట్టి 3 కూడా రాశాను, మీకు ఐడియా ఉంటుందని. సో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు రాహుల్ ద్రావిడ్, బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ అనేది ఆబ్జెక్ట్ అండి. కంపారిటివ్ డిగ్రీలో నుంచి సూపర్లేటివ్ డిగ్రీలో నుంచి అండి మళ్ళీ కంపారిటివ్ డిగ్రీలోకి మారుస్తున్నాను. మార్చేటప్పుడు ఏం కూడా మారవు కాబట్టి రాహుల్ ద్రావిడ్. ఓకేనా? నెక్స్ట్ చివర బ్యాట్స్మెన్ ఇన్ ది వరల్డ్. అయితే ఇక్కడ రాహుల్ ద్రావిడ్ అనేటువంటి వాడు సింగులర్ కాబట్టి అక్కడ మనం సింగులర్ అని రాయాలి, ఈజ్. ఓకేనా? అది గ్రేటర్ దాన్ మీకు తెలిసిందే వేరే డిగ్రీ అంటే. నెక్స్ట్ దాంట్లో కీవర్డ్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ రాశాం. ఇది అనుకున్నటువంటి ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఈస్ రాహుల్ ద్రావిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ది వరల్డ్ and change that into comparative degree. Answer is Rahul Dravid is greater than many other or most other batsmen in the world. That is the answer, and one I did extra for you, for your information. Let us have a next example. Okay, next example వెళ్దామండి. Example 2 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 7th క్లాస్ లో పేజ్ నెంబర్ 49 లో ఉంది ఇది. ఓకేనా? క్వశ్చన్ ఏంటో చూద్దాం. Alexander was the greatest soldier in the world. ఇక్కడ was అనేది పాస్ట్ టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి మనకి అది జరిగిపోయినటువంటి విషయాన్ని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ was అనేది ఇక్కడ మనం యూజ్ చేసామన్నమాట. సో సబ్జెక్ట్ ఏంటండి? అలెగ్జాండర్. ఓకేనా? నెక్స్ట్ సోల్జర్ ఇన్ ది వరల్డ్. ఆబ్జెక్ట్ అక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. అయితే ఎగ్జాంపుల్లో ఇచ్చిన దాంట్లో మనం ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీకి చేంజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ అనేది అక్కడ ఉన్నటువంటి యాడ్జెక్టివ్, ఆ యాడ్జెక్టివ్ ఏ డిగ్రీలో ఉంది. గ్రేటెస్ట్ డిగ్రీస్ చెప్పండి. గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. కాబట్టి ఇది ఏ డిగ్రీలో ఉంది? సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఎలా ఉందండి? సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది.
వాడు క్వశ్చన్ ఏం అడిగాడు, మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి, పాజిటివ్ డిగ్రీలోకి మార్చండి అని అన్నాడు. ఏ డిగ్రీలోకి మార్చాలి, పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. కాబట్టి నా ఆన్సర్ పాజిటివ్ డిగ్రీలోకి మార్చాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మిగిలిన ఈ రెండు తప్ప ఇంకో డిగ్రీ ఒకటి ఉంది కదా, ఆ డిగ్రీలో కూడా మార్చాను అన్నమాట. నేను 3 డిగ్రీస్లో కూడా రాస్తున్నాను. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇచ్చినటువంటి క్వశ్చన్ 1 డిగ్రీలో ఉంది, దానికి ఆన్సరు ఇంకో డిగ్రీలోకి రాయమన్నాడు. నేనైతే 3 డిగ్రీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనండి. అది నెక్స్ట్, అలెగ్జాండర్ వాజ్ ది గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ది వరల్డ్ అన్నప్పుడు ద గ్రేటెస్ట్ సోల్జర్, ద గ్రేటెస్ట్ అనేటువంటిది మనకి సూపర్లేటివ్ డిగ్రీలో ఉందండి. ఇది ఎన్నోదండి, 3rd మోడల్ అండి. సో ద వచ్చిందంటే నో అదర్ దాన్ ఎనీ అదర్, ద అనేటువంటిది రాయాలి. అంతేనా? మళ్ళీ ఇంకోసారి చెప్తాము, నో అదర్ దాన్ ఎనీ అదర్, ద. ఇది ఒక మోడల్. ఇంకోసారి చెప్పనా, నో అదర్ పాజిటివ్ డిగ్రీ, దాన్ ఎనీ అదర్ కంపారిటివ్ డిగ్రీ, ద సూపర్లేటివ్ డిగ్రీ. ఇది ఆల్రెడీ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. నేను దాని ఆన్సర్ని పాజిటివ్ డిగ్రీలోకి రాస్తున్నాను. ఇక్కడ పెట్టాను చూడండి, పీడీ అని చెప్పాను, పాజిటివ్ డిగ్రీ అని. ఓకేనా? సో దేంతో స్టార్ట్ చేయాలని చెప్పాను, పాజిటివ్ డిగ్రీ అనేది నో అదర్ సోల్జర్ అనేది నో అదర్తో స్టార్ట్ చేయాలి. కాబట్టి నో అదర్ రాశాను. తర్వాత ఇచ్చినటువంటి దానికి పాజిటివ్ డిగ్రీ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. సో రివర్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చూసుకోండి. ఇదేమో సబ్జెక్ట్ అండి, ఇదేమో ఆబ్జెక్ట్ అండి. ఆబ్జెక్ట్ ముందు వస్తుంది. కాబట్టి నో అదర్ సోల్జర్ ఇన్ ది వరల్డ్, నో అదర్ సోల్జర్ ఇన్ ది వరల్డ్. ఈ మోడల్ ఎప్పుడు కూడా వర్బ్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటుంది. కాబట్టి నేను ప్రెసెంట్ టెన్స్ లో రాశాను. ఓకేనా? దాని తర్వాత యాజ్ అడ్జెక్టివ్, యాజ్ ఆర్ సో యాజ్. కాబట్టి యాజ్ గ్రేట్ యాజ్. ఓకేనా? అలెగ్జాండర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇది పాజిటివ్ డిగ్రీ. ఓకేనా? వేరే డిగ్రీకి రాస్తాను. మళ్ళీ పాజిటివ్ డిగ్రీలో నుంచి కంపారిటివ్ డిగ్రీలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందని చెప్పాను. మళ్ళీ ఇంకోసారి, పాజిటివ్ డిగ్రీలో నుంచి కంపారిటివ్ డిగ్రీలోకి వెళ్ళేటప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. కాబట్టి అలెగ్జాండర్ సోల్జర్ ఇన్ ది వరల్డ్. సో అలెగ్జాండర్ వాజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ సోల్జర్ ఇన్ ది వరల్డ్. ఇది 3 డిగ్రీస్లోనూ రాశాను. ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ కోసం నేను ఇది ఏ డిగ్రీలో రాస్తున్నాను. ఇది వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీ అండి, ఇది వచ్చేసి పాజిటివ్ డిగ్రీ అండి, ఇది వచ్చేసి కంపారిటివ్ డిగ్రీ అండి. అయిపోయిందిగా. నెక్స్ట్ దానికి వెళ్దామా. 3, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. India is one of the fastest developing countries in the world. First of all, we have to identify what is the adjective and what is its degree. Fastest is the superlative degree. ఏ డిగ్రీ అండి, సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సూపర్లేటివ్ డిగ్రీ రాశాను. ఎలా మార్చుకోమన్నాడు దాన్ని, క్వశ్చన్ ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చండి అన్నాడు. సో కంపారిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు ఏం రావాలి, ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్ లో. కాబట్టి ఫాస్టర్ అనేటువంటి వర్డ్ రావాలి. ఓకేనా? సో ఆ డిగ్రీలో నుంచి ఈ డిగ్రీలోకి మార్చేటప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ ఏంటో చూసుకోవాలి. వన్ ఆఫ్ ద అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు వెరీ ఫ్యూ దాన్ మెనీ అదర్, దాన్ మోస్ట్ అదర్, వన్ ఆఫ్ ద. ఇంకోసారి అండి, వెరీ ఫ్యూ పాజిటివ్ డిగ్రీ, దాన్ మెనీ అదర్ ఆర్ దాన్ మోస్ట్ అదర్ కంపారిటివ్ డిగ్రీ. ఓకేనా? వన్ ఆఫ్ ద సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ద అన్నాడు కాబట్టి మనం ఎలా మారుతుంది, నెక్స్ట్ డిగ్రీలో వచ్చేటప్పటికి దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్. కాబట్టి వాడు మనకి కంపారిటివ్ డిగ్రీలో రాయమని క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి నేను కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాను. సో కంపారిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేంజ్ చేస్తామండి, చేయమండి. ఓకేనా? సూపర్లేటివ్ డిగ్రీలో ఉందనుకోండి, కంపారిటివ్ డిగ్రీలో రాసినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో కూడా అలాగే ఉంటుంది. పాజిటివ్ డిగ్రీలో మారుస్తున్నప్పుడే మారుతుంది. కాబట్టి ఇండియా ఈజ్ ఫాస్టర్ దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. అయితే సూపర్లేటివ్ డిగ్రీలో నుంచి మళ్ళీ నేను కంపారిటివ్ నుంచి మిగిలిన ఒక డిగ్రీ ఏంటి, పాజిటివ్ డిగ్రీ.
సో పాజిటివ్ డిగ్రీలో కూడా రాసాం. సో పాజిటివ్ డిగ్రీలో ఉండాలంటే దేంతో స్టార్ట్ అవ్వాలి? వెరీ ఫ్యూ అనేటువంటి దాంతో స్టార్ట్ అవ్వాలి. సో వెరీ ఫ్యూ. సో వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ హియర్? వెరీ ఫ్యూ డెవలపింగ్ కంట్రీస్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ హియర్ ది verb must be plural గా ఉండాలండి. మళ్ళీ చెప్తున్నాను, verb అనేది ప్లూరల్ గా ఉండాలి. ఓకేనా? వెరీ ఫ్యూ తో స్టార్ట్ అయ్యేటువంటి వాటిలో వర్బ్ ప్లూరల్ గా ఉండాలి. తర్వాత నో అదర్ తో స్టార్ట్ అయినప్పుడు కనుక మనం అది సింగులర్ గా ఉండాలి. సో అక్కడికి మనకి థర్డ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. మళ్ళీ ఫోర్త్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎలా అయితే ఉందో మళ్ళీ ఫోర్త్ ఎలా ఉంటుంది, థర్డ్ ఎలా ఉంటే ఉందో మళ్ళీ ఫిఫ్త్ ఉంది. అయితే ఒకటి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ యాక్టివిటీ కదా, నేను యాక్టివిటీ బేస్ చెప్పాలి కాబట్టి ఒకటి ఇది, ఒక ఆ రూల్ ఒక ఈ రూల్ చెప్తున్నాను. ఓకేనా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకేనా? అది చివరికి వచ్చేటప్పటికి అన్ని ఏ రూల్లో ఉన్నాయో అనేది మీకే ఐడియా వచ్చేస్తుంది. ఫోర్త్ చూడండి, నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ నైల్. నో అదర్ రివర్ ఇన్ ది, అంతేనా? ఎస్, ఫోర్త్ వన్. No other, ఇక్కడ ఉంచండి. No other river in the world. Here we are talking about no other river in the world. How is like that? Long. So long అనేది పాజిటివ్ డిగ్రీ. లాంగ్ అనేది పాజిటివ్ డిగ్రీ. దానికి రూల్ ఏంటి? కీ ఏంటి? యాజ్ లాంగ్ యాజ్ ఆర్ సో లాంగ్ యాజ్ ఉందండి ఇక్కడ. ఓకేనా? యాజ్ లాంగ్ యాజ్, సో లాంగ్ యాజ్. సో యాజ్ లాంగ్ యాజ్, సో లాంగ్ యాజ్ అనేటువంటి వర్డ్ వచ్చింది కాబట్టి అది పాజిటివ్ డిగ్రీ అని. తర్వాత మనం నెక్స్ట్ దానికి వచ్చేటప్పటికి ఏది? దాన్ ఎనీ అదర్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ డిగ్రీకి వచ్చేటప్పటికి ద రాయాలి. అయితే క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్ మనకి ఏ డిగ్రీలో ఉంది? పాజిటివ్ డిగ్రీలో ఉందండి. తర్వాత దానికి నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చాలి. నేను ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చాను. సో సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు ఎలా ఉండాలి? ద లాంగెస్ట్ అని ఉండాలి. కాబట్టి ది లాంగెస్ట్ రివర్. సో హౌ ఐ షల్ స్టార్ట్? ద నైల్ ఈస్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్. సూపర్లేటివ్ డిగ్రీ. సో మిగిలింది ఇంకో డిగ్రీ ఏంటండి? కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వవు కదా, కాబట్టి ద నైల్ ఈస్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ది వరల్డ్. The Nile is longer than any other river in the world. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ దానికి వెళ్దామా? ఫిఫ్త్ ది, హిందీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. హిందీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. లాంగ్వేజెస్ ప్లూరల్ చెప్పా కదా, ప్లూరల్ ఉంటుందండి అని. వన్ ఆఫ్ ద అని ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, సూపర్లేటివ్ డిగ్రీలో కనుక ది అనేది ఉంటే కనుక సింగులర్ గా ఉంటుంది. వన్ ఆఫ్ ది అనేటువంటిది ఉంటే కనుక వర్డ్ కీవర్డ్ వన్ ఆఫ్ ది అని ఉంటే కనుక అక్కడ వర్బ్ ప్లూరల్ గా ఉంటుంది. సో మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్. ఓకేనా? సో వాట్ ఈస్ ది అడ్జెక్టివ్ హియర్? పాపులర్, మోర్ పాపులర్, మోస్ట్ పాపులర్స్. ఓకేనా? పాపులర్, మోర్ పాపులర్, మోస్ట్ పాపులర్. మోస్ట్ పాపులర్ అనేటువంటి వర్డ్ ఉంది కాబట్టి దీన్ని కన్ఫామ్ గా సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సో సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి దాని తర్వాత మళ్ళీ ఇంకో కీ ఏంటో చూసుకోవాలి. అది ఏ మోడల్లో ఉందో వన్ ఆఫ్ ద ఉంది. ఓకేనా? సబ్జెక్ట్ ఏముందండి ఇక్కడ? హిందీ. ఆబ్జెక్ట్ ఏముందండి? లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? మనకి దీనికి పాజిటివ్ డిగ్రీలోకి రాయమన్నప్పుడు ఏమవుతుంది? అది ఇటు అవుతుంది, ఇటు అవుతుంది. అంటే సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి చూడండి, వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ పాపులర్ యాజ్ హిందీ. ఓకేనా? వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ పాపులర్ యాజ్ హిందీ. So what is the degree here? This is the positive degree. Now let us do the next one, that is called as a comparative degree. తర్వాత మనం comparative degree అనేది చూద్దాం. కంపారిటివ్ డిగ్రీ ఆల్రెడీ పాపులర్ మనం ఎక్కడ తీసాము? పాజిటివ్ డిగ్రీ నుంచి మళ్ళీ దీంట్లోకి మార్చాం కాబట్టి అప్పుడు ఇది మారుతుంది. ఓకేనా? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మారుతుంది. కాదు మాస్టర్ అంటే నేను క్వశ్చన్ చూస్తానండి. క్వశ్చన్ చూసుకోండి, హిందీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. సూపర్లేటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీ మార్చేటప్పుడు ఎటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వదు కాబట్టి హిందీ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. సో వాట్ ఈస్ ద కీవర్డ్ హియర్? పాపులర్. ఓకేనా? సో పాపులర్ అని వచ్చేసి దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్. సో హిందీ ఈజ్ పాపులర్ దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. దట్ ఈస్ అబౌట్ ది కంపారిటివ్ డిగ్రీ. ఓకేనా? హోప్ యూ అండర్స్టూడ్. ఒక్కసారి చూద్దాము. క్వశ్చన్ ఏంటంటే, అలెగ్జాండర్ వాజ్ ది గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ది వరల్డ్ అండి.
దానికి ఆన్సర్ వచ్చేసి నో అదర్ సోల్జర్ ఇన్ ది వరల్డ్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ అలెగ్జాండర్. వాడు అడిగిన క్వశ్చన్. తర్వాత ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అది క్వశ్చన్ ఉంది. వాడు అడిగింది కంపారిటివ్ డిగ్రీలో అడిగాడండి. సో కంపారిటివ్ డిగ్రీ ఆన్సర్ అదనమాట. ఇండియా ఈజ్ ఫాస్టర్ దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. ఫోర్త్ వచ్చేసి నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద నైల్. ఓకేనా, అది క్వశ్చన్. అతను సూపర్లేటివ్ డిగ్రీలో రాయమన్నాడు కాబట్టి దీని ఆన్సర్ ఇక్కడ ఉంది, సూపర్లేటివ్ డిగ్రీ. సో ద నైల్ ఈజ్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్. ఓకేనా, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో రివర్స్ లో ఒక నైలు రివర్ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి అది సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. తర్వాత క్వశ్చన్, హిందీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. హిందీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ అది. ఆన్సర్ ఏమో పాజిటివ్ డిగ్రీలో రాయమన్నాడు. పాజిటివ్ డిగ్రీలోకి వచ్చేటప్పటికి వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ పాపులర్ యాజ్ హిందీ. సో మనకున్నటువంటి ఫస్ట్లో ఉన్నటువంటిది రూల్ ప్రకారము పాజిటివ్ డిగ్రీను కంపారిటివ్ డిగ్రీ ఉంటుందండి. పాజిటివ్ డిగ్రీ కనుక మనం ఒక పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి దాన్ని ఇంకో కంపారిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి దాను నాటు అది మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నో అదర్ దాన్ ఎనీ అదర్ ద మోడల్ ప్రకారం. సో నో అదర్ అనేది పాజిటివ్ డిగ్రీ, దాన్ ఎనీ అదర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, ద అనేది సూపర్లేటివ్ డిగ్రీ అండి. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే వర్బ్ అనేది సింగులర్ గా ఉండాలి. అదొకటి మైండ్ లో మనం ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మోడల్లోకి వచ్చేసి వెరీ ఫ్యూ, ఇక్కడ ఇచ్చినట్టు విధంగానే. సో వెరీ ఫ్యూ అండి, వెరీ ఫ్యూ అనేటువంటిది పాజిటివ్ డిగ్రీ అని. దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ అనేటువంటి వర్డ్ ఉంటే కనుక దాన్ని కంపారిటివ్ డిగ్రీ అని. తర్వాత వన్ ఆఫ్ ది అనేటువంటి వర్డ్ ఉంటే కనుక దానికి సూపర్లేటివ్ డిగ్రీ అని చూసుకోవాలి. ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే వర్బ్ అనేది ప్లూరల్గా ఉంటుంది. ఓకేనా, హోప్ ఐ థింక్ యూ అండర్స్టూడ్. సో దీస్ ఆర్ ద 5 అండ్ నెక్స్ట్ 6th ఎగ్జాంపుల్లోకి వెళ్దామండి. 6 చూడండి, ఒక్కసారి మీకు క్లారిటీ రావడానికి ఇందాక వరకు కూడా ఊహించుకున్నారు, అలా ఊహించుకోమాకండి. అయితే పక్కన మీరు రాసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. టెక్స్ట్ బుక్ కూడా దగ్గర పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి రాశాను. ఇక్కడ మనకి 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్లో ఉన్నటువంటి మోడల్స్ అన్ని ఇక్కడ రాశాను అనమాట. నాట్ సో యాజ్ దాన్, నో అదర్ యాజ్ దాన్ ఎనీ అదర్, ద వెరీ ఫ్యూ, సో యాజ్ దాన్ ఎనీ అదర్, మోస్ట్ అదర్, వన్ ఆఫ్ దాన్. అంటే ఇది ఏం లేదండి, ఇది పాజిటివ్ డిగ్రీ అని, ఇదేమో కంపారిటివ్ డిగ్రీ అని, ఇదేమో సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పాను. ఓకేనా, చూడండి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇక్కడ పైన ఉన్నటువంటి దాంట్లో పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీయే ఉంటుందన్నమాట. సో హీ ఈస్ క్లవరర్ దాన్ షీ అంటే షీ ఈస్ నాట్ క్లవరర్, సో యాజ్ క్లవర్ యాజ్ హీ అని అర్థం. ఓకేనా, అది ఇది ఒకటి. తర్వాత నో అదర్ వచ్చినప్పుడు దాన్ ఎనీ అదర్ ద రావాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, నో అదర్ వచ్చినప్పుడు దాన్ ఎనీ అదర్ ద అనేది రావాలి. వెరీ ఫ్యూ అనేది వచ్చినప్పుడు దాన్ మెనీ అదర్ రావాలి, లేదా మోస్ట్ అదర్ రావాలి, ఆర్ వన్ ఆఫ్ ది అని. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ యాడ్జెక్టివ్లు ఎప్పుడు కూడా ఈఆర్, తర్వాత ఈఎస్టీ, మళ్ళీ ఈఆర్, ఓకేనా, ప్లస్ ఈఆర్, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఈఎస్టీ, అవన్నీ కూడా యాజ్ యూజువలే, అది మీకు తెలిసిందే. ఆ కీవర్డ్ లో యాజ్ సో యాజ్ రావాలి, ఇక్కడ దాన్ అనేటువంటిది ప్లస్ ఈఆర్ రావాలి, ఇక్కడ ద అనేటువంటిది ఈఎస్టీ అనేది రాయాలి. ఓకేనా, చూడండి, లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్. ఈ బిట్ చాలా ఈజీ, మనం బాగా తెలుసు. లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్, నాట్ సో గ్రేట్ యాజ్. సో లారా అనేటువంటి వాడు టెండూల్కర్ కన్నా గొప్పవాడు కాదు అంటే అర్థం ఏంటి? లారా అనేటువంటి వాడు టెండూల్కర్ కన్నా గొప్పవాడు కాదు అంటే టెండూల్కర్ అనేటువంటి వాడు లారా కన్నా గొప్పవాడే అని అర్థం అనమాట. అది అలా వస్తుంది. సో లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ లారా, ఆబ్జెక్ట్ టెండూల్కర్, వాళ్ళు రివర్స్ అవుతారు. ఐ మీన్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేసెస్ చేంజ్ అవుతారు. సో కాబట్టి ఈజ్ గ్రేటర్ దాన్ అనేది రాస్తాం. అది 6th ఎగ్జాంపుల్ అనమాట. వాడు అడిగిన ఆన్సర్ ఒకటే ఆన్సర్ అడిగాడు, అది కూడా కంపారిటివ్ డిగ్రీలో అడిగాడండి బిట్టు. నేను కంపారిటివ్ డిగ్రీలో రాశాను, దానికి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు, ఎందుకంటే వాటిలో 2 మాత్రమే ఉంటాయి, రెండింటిని మాత్రమే కంపేర్ చేశాడు. ఇక్కడ చూడండి, రేఖ గురించి చెప్పాడు. రేఖ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ది క్లాస్. రేఖ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ది క్లాస్. చెప్పాను, ఏదైనా సరే ఒక వస్తువుని, ఒక జంతువుని, ఒక మనిషిని, లేదంటే ఏదైనా ఒక దానిని
ఒకదాని గురించి చెప్తే కనుక పర్టికులర్గా ఒక ఇండివిజువాలిటీ గురించి చెప్తే కనుక దాన్ని పాజిటివ్ డిగ్రీ అని, రెండిటితో కనుక కంపేర్ చేస్తే అది కంపారిటివ్ డిగ్రీ అని, రెండు కన్నా ఎక్కువగా ఉన్నటువంటి వాటితో కానీ లేకపోతే యాజ్ ఏ హోల్తో కనుక మనం మాట్లాడితే కనుక దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. ఇక్కడ హోల్ క్లాస్లో రేఖ అనేటువంటిది ఒకటే ఒక అమ్మాయి అనమాట. హోల్ క్లాస్లో రేఖ అనేటువంటిది ఒకటే ఒక అమ్మాయి. ఆమె చాలా అందగతి అని అన్నాడు, మోస్ట్ బ్యూటిఫుల్ అన్నాడు. కాబట్టి ఇది ఏ డిగ్రీలో ఉన్నట్టు, ఇది మోస్ట్ డిగ్రీలో ఉంది, మోస్ట్ ఉంది కాబట్టి అది సూపర్లేటివ్ డిగ్రీలో ఉందన్నమాట. ఓకేనా, అది సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని అక్కడ పక్కన రాస్తుంది. నెక్స్ట్ దానిని మనం ఎలా మార్చమన్నాడు, పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. ఆన్సర్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు కాబట్టి నేను పాజిటివ్ డిగ్రీలోకి మార్చాను. ఓకేనా, ఎలా మార్చానండి, పాజిటివ్ డిగ్రీలోకి మార్చాను. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే నేను ఒక పాయింట్ ఎక్కువ చెప్తాను కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ, నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ కూడా రాశాను. అన్ని 3 డిగ్రీస్ని రాశాను. చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అన్నప్పుడు పాజిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది కాబట్టి వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ది క్లాస్. ఓకేనా, హియర్ ద సబ్జెక్ట్ ఈస్ చేంజెస్. సో వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ది క్లాస్ ఆర్, చెప్పే కదా ప్లూరల్ ఫామ్ లో ఉండాలి. ఇది వచ్చేసి సింగులర్ గా ఉంటుంది, ఇది వచ్చేసి వర్బ్ ఇక్కడ సింగులర్ గా ఉంటుంది, ఇక్కడ ఇది వర్బ్ వచ్చేసి ప్లూరల్ గా ఉంటుంది. సో వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ది క్లాస్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రేఖ. ఓకేనా, నెక్స్ట్ డిగ్రీ, రేఖ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మెనీ అదర్ గర్ల్స్ ఇన్ ది క్లాస్. అయితే మెనీ అదర్ గర్ల్స్ అని రాసుకోవచ్చు, లేకపోతే మోస్ట్ అదర్ గర్ల్స్ అని రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం 8th దాంట్లోకి వెళదామండి. మళ్ళీ 8th కూడా ఈ మోడల్కి సంబంధించినటువంటిది. వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్, చెప్పే కదా వెరీ ఫ్యూ మెటల్స్. వెరీ ఫ్యూ అనేటువంటి వర్డ్ యూస్ చేసినప్పుడు అక్కడ వర్బ్ ప్లూరల్ ఫామ్ లో ఉంటుంది. వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్ as expensive as platinum, as expensive as platinum. So expensive అనేది adjective. expensive, more expensive, most expensive. expensive, more expensive, most expensive. So very few metals are as expensive as platinum అనేది ఏ డిగ్రీలో ఉంది, పాజిటివ్ గా ఉందన్నమాట. దానిని మన ఆన్సర్ ఎలా రాయమన్నాడు, కంపారిటివ్ డిగ్రీలోకి రాయమన్నాడు కాబట్టి కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాను. కంపారిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు పాజిటివ్ నుంచి కంపారిటివ్ మారినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చేస్తుంది. వచ్చిందా లేదా, వచ్చేసింది. ప్లాటినం, ఇక్కడ మనం ప్లాటినం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈజ్, ప్లాటినం ఈజ్. ఓకేనా, నెక్స్ట్ మోర్ ఎక్స్పెన్సివ్. ఓకేనా, మోర్ ఎక్స్పెన్సివ్ ఎందుకంటే కంపారిటివ్ కాబట్టి మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ మెనీ అదర్ మెటల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. సో సూపర్లేటివ్ డిగ్రీలో వచ్చేటప్పుడు అది ఏమవుతుంది, వెరీ ఫ్యూ కాబట్టి 1 ఆఫ్ గా వస్తుంది. సో ప్లాటినం ఈజ్ 1 ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెటల్స్ అన్నమాట. ఇది 8th ఎగ్జాంపుల్. 9th ఎగ్జాంపుల్లోకి వెళ్దామా. సో 9th ఎగ్జాంపుల్ చూడండి, షిమ్లా ఈజ్ కోల్డర్ దాన్. సిమ్లా ఈజ్ కోల్డర్. ఇక్కడ సిమ్లా అనేటువంటిది ఒకటి సబ్జెక్టు, ఈజ్ కోల్డర్ దాన్. చూడండి, కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. కోల్డర్ ఉంది కాబట్టి అది కంపారిటివ్ డిగ్రీ. దాన్ దేంతో కంపేర్ చేశాడు, ఏంతో కంపేర్ చేశాడు, హిమాచల్ ప్రదేశ్తో కంపేర్ చేశాడు. అది తెలియాలి. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్. అయితే ఇక్కడ చూడండి, ఆల్ అదర్ హిల్ స్టేషన్స్, ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ది హిమాచల్ ప్రదేశ్. ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ది హిమాచల్ ప్రదేశ్ లో ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ అనేటువంటిది ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆర్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే సిమ్లా కోల్డర్ దాన్, సిమ్లా కోల్డర్ దాన్ హిమాచల్ ప్రదేశ్. ఒకసారి చూడండి, సిమ్లా కోల్డర్ దాన్ హిమాచల్ ప్రదేశ్, కోల్డర్ దాన్ హిమాచల్ ప్రదేశ్. అంటే అర్థం ఏంటి, హిమాచల్ ప్రదేశ్ ఈజ్ నాట్ కోల్డర్, హిమాచల్ ప్రదేశ్ ఈజ్ నాట్ కోల్డర్ దాన్ సిమ్లా అని అర్థం. అదే రాశాను ఇక్కడ, హిమాచల్ ప్రదేశ్ ఈజ్ నాట్, ఓకేనా, యాజ్ కూల్ యాజ్. అలాగే కదా రాసేది, కూల్ పాజిటివ్ డిగ్రీ కదా, కూల్ యాజ్ ఆర్ సో యాజ్. సో ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ది హిమాచల్ ప్రదేశ్ అన్నప్పుడు ఇక్కడ ఆల్ అదర్ హిల్ స్టేషన్ అంటే ఇక్కడ మనకి సిమ్లా సబ్జెక్ట్ గా తీసినప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ని మనము హిమాచల్ ప్రదేశ్ గా తీసుకోవాలి. ఓకేనా, అయితే హిమాచల్ ప్రదేశ్ తో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమని, ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ది హిమాచల్ ప్రదేశ్ అన్నాడు. కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అనేది చాలా పెద్దగా ఉంది చూడండి, ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ది హిమాచల్ ప్రదేశ్. దాన్ని నేను ఇక్కడ ముందులో ఫ్రంట్ గా రాసుకున్నాను చూడండి,
ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ది హిమాచల్ ప్రదేశ్. ఓకేనా, సిమ్లా అనేది ఆబ్జెక్ట్, దీన్ని తీసుకొని చివరి పెట్టేశాను. ఓకేనా, ఇక్కడ నేను ఏం రాశానండి షార్ట్ గా, సిమ్లా కూలర్ దాన్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ ఈజ్ నాట్ యాజ్ కూల్ యాజ్, నాట్ కాబట్టి నాట్ యాజ్ కూల్ యాజ్ సిమ్లా. చూడండి, ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడెడ్ సిటీస్ ఆఫ్ ఇండియా. క్రౌడెడ్, మోర్ క్రౌడెడ్, మోస్ట్ క్రౌడెడ్. ఇంకోసారి అండి, క్రౌడెడ్, మోర్ క్రౌడెడ్, మోస్ట్ క్రౌడెడ్. సో మోస్ట్ క్రౌడెడ్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఎన్నో సిటీస్ ఉన్నాయి, ఆ సిటీస్ మొత్తంలో కూడా ఢిల్లీ అనేటువంటిది ఒక క్రౌడెడ్ సిటీ అనమాట. ఓకేనా, వాటిని సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పాడు. దానికి మన క్వశ్చన్ ఈ పాజిటివ్ డిగ్రీలోకి రాయమన్నాడు. సో వన్ ఆఫ్ ద అని వచ్చినప్పుడు వెరీ ఫ్యూ సిటీస్తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, వెరీ ఫ్యూ సిటీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ క్రౌడ్ యాజ్ ఢిల్లీ. ఓకేనా, సో హియర్ ఇన్ విచ్ డిగ్రీ ఇట్ ఈస్, ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడెడ్ సిటీస్. వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడెడ్ కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అండి. వాడు మనకి క్వశ్చన్ పాజిటివ్ డిగ్రీలోకి రాయమన్నాడు. క్వశ్చన్ ఇలా పాజిటివ్ డిగ్రీలోకి మార్చాము, అండ్ తర్వాత వేరే డిగ్రీలో కూడా కంపారిటివ్ డిగ్రీలో కూడా నేను రాస్తాను. సో వెరీ ఫ్యూ సిటీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ క్రౌడెడ్ యాజ్ ఢిల్లీ రాశాను. తర్వాత ఢిల్లీ ఈజ్ మోర్ క్రౌడెడ్ దాన్. ఓకేనా, కంపారిటివ్ డిగ్రీ కూడా రాయాలి కాబట్టి ఢిల్లీ ఈజ్ మోర్ క్రౌడెడ్ దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ సిటీస్ ఆఫ్ ఇండియా. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇదండి మనకి 7th క్లాస్ బుక్లో పేజ్ నెంబర్ 49లో ఉన్నటువంటి ఇదన్నమాట. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మోడల్స్లో నాట్ సో యాజ్ దాన్, నో అదర్ యాజ్ దాన్ ఎనీ అదర్, ద, వెరీ ఫ్యూ దాన్ మెనీ అదర్ ఆర్ వన్ ఆఫ్ ద అని ఇచ్చాడు. ఈ 3. ఇంకా నేను ఒక 2 ఎక్స్ట్రా చెప్పా. అంటే ఇక్కడ నాట్ ఉంటే ఇక్కడ సో యాజ్ ఉంటుంది, అదొక మోడల్ ఉంది. తర్వాత సమ్ అట్లీస్ట్. ఓకేనా, సమ్ అట్లీస్ట్ అంటే కనీసం. ఆ 2 మోడల్స్ దీని మనకి ఇక్కడ లేవు.